చూడండి, ప్రతి కారు కూడా ఇక్కడ లభ్యమవుతుంది. మనకి ఇక్కడ ఓన్లీ సేల్సే కాదు, సేల్స్ ప్రజెంట్ మనకు కొనబడతాయి, అమ్మబడతాయి. ఏ రకం కారు కావాలంటే ఆ రకం కారు మనకు లభ్యమవుతుంది. ఇక్కడ ఎవరన్నా అడిగి వాటి యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, రండి. నమస్తే అండి. హలో బ్రదర్, హౌ ఆర్ యూ? సార్ ఫైన్ సార్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏం సార్ ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఎలా ఉంది మీ వ్యాపారం? లాక్డౌన్ టైంలో రైట్ కార్స్కి సంబంధించి మనకి కంప్లీట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ కావాలంటే మన శ్రీనివాస్ గారు ఉన్నారు ఇక్కడ, సీనియర్ సేల్స్ మేనేజర్. సో ఆయన ఇక్కడ దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఏదైతే ఉందో అది లాక్డౌన్ తర్వాత చాలా పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇప్పుడు కోవిడ్ టైంలో బయట మన ట్రైన్స్లో కానీ లేకపోతే బస్సెస్లో కానీ ట్రావెల్ చేస్తే సేఫ్టీ మెజర్స్ తక్కువ ఉంటాయని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం ఒక కారు అంటే ఒక 2 lakhs బడ్జెట్ లోపల. పర్టికులర్గా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రైట్ కార్స్లో ఏదైతే ఇప్పుడు కార్ని డెలివరీ ఇచ్చేటప్పుడు ఈ శానిటైజేషన్ అవ్వచ్చు లేకపోతే ప్రికాషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా అధికంగా తీసుకుంటారు. అంటే కస్టమర్స్ కి ఇచ్చే బెనిఫిట్ చాలా ఎక్కువ. సెకండ్ కార్స్ వచ్చేసరికి ఏమైనా ప్రాబ్లం అవుతుంది, కొన్న తర్వాత మళ్ళీ ట్రబుల్ అవుతుంది అన్న భయం అనేది చాలా దగ్గర కనబడుతుంటది. మన దగ్గర అలాంటి ప్రాబ్లం గట్రా ఉండదు కదా. బేసిక్ గానే రైట్ కార్స్ లో ఏంటంటే మొత్తం ఒక కారు అంటే ఒక కస్టమర్ కి కార్ చూపించాలంటే ఆ కస్టమర్కి సంబంధించి పూర్తి శానిటైజ్ చేసి ఆ కస్టమర్స్కి కూడా శానిటైజేషన్ చేయించిన తర్వాత ఈవెన్ స్టీరింగ్ ఏదైతే డ్రైవింగ్కి సంబంధించి దానికి కూడా శానిటైజ్ చేసి కస్టమర్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు శానిటైజ్ చేసుకుని ఆ తర్వాత ఆఫీస్ కానీ లేకపోతే టోటల్గా ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కానీ అందరూ చాలా నీట్గా డ్రెస్లో వెల్ మెయింటైన్ ఉంటారు. రైట్ కార్స్ ఏంటంటే ఒక 10,000 హ్యాపీ కస్టమర్స్ అనేదాన్ని కంప్లీట్ చేసుకొని ఈరోజు ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్ కి సంబంధించి ఒక లీడింగ్ పొజిషన్ లో ఉందనడంలో దానిలో అతిశయోక్తి లేదు. సో ఏంటంటే ఇక్కడ మన సీనియర్ సేల్స్ మేనేజర్ శ్రీనివాస్ ఉన్నాడు. నమస్తే సార్. ఫైన్ సార్. ఫైన్. ఓకే, మన దగ్గర ఒకసారి ఏమేమి కార్లు లభ్యమవుతాయో ఒకసారి చూసుకోవచ్చా? డెఫినెట్లీ సార్. ఓకే, ఒకసారి మన దగ్గర ప్రైజెస్ ఒకసారి కార్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి మనం ప్రజలు కూడా తెలియజేయచ్చు. ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ అండి. 2015 మోడల్. మనకి ఏంటంటే VDI డీజిల్ వెహికల్. ఇప్పుడు ఆ మారుతిలో ఆల్రెడీ డీజిల్ వెహికల్స్ ఆపేశారు, ఓన్లీ సెకండ్స్ దొరుకుతున్నాయి. సో చాలా తక్కువ డిమాండ్ ఉన్న వెహికల్స్ ఇవి. ఇది మనకి అరౌండ్ 550 to 6 lakh బడ్జెట్లో ఉంది అండ్ నెగోషియల్ ప్రైజెస్ ఇవన్నీ. ఇది వచ్చేసి మనకి 2017 మోడల్ స్విఫ్ట్ VXI. ఇది మనకి 52,000 kilometers తిరిగింది. 6 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే నెగోషియల్ ప్రైస్. ఈ ప్రైస్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ప్రైస్ చూసేవన్నీ అన్ని నెగోషియల్ ప్రైజెస్. ఈ ప్రైస్లో లైక్ ఓన్లీ వెహికల్ ప్రైస్ ఒకటే కాదండి, ఇన్సూరెన్స్ ఉంటుంది, వారంటీ ఉంటుంది అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్, అంటే ఆయిల్ టాప్అప్ ఇవన్నీ ఉంటాయి. నేను ఏంటో అనేది మీకు ఫైనల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర డెలివరీ ప్రాసెస్ ఎలా ఉంటుందో. సో వెహికల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం వెహికల్ చూస్తున్నాము. ఇది వచ్చి 2015 మోడల్ డీజిల్ వెహికల్, పెట్రోల్ వెహికల్. ఇది కూడా VXI 5,50,000 ఉంది, నెగోషియల్ ప్రైస్. ఇది 2015 రెడ్ కలర్ VXI 80,000 తిరిగింది, 5,50,000 ఉంది, నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చేసి 2010 మోడల్ డీజిల్ వెహికల్ స్విఫ్ట్. ఇది మనకి 77,000 తిరిగింది, మనకి అరౌండ్ 3 నుంచి 3.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ కూడా బ్లాక్ కలర్ చాలామంది ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అండ్ మోర్ ఓవర్ డీజిల్ వెహికల్. ఇది వచ్చేసి ఇప్పుడే వచ్చింది, మైట్ బి 2010 మోడల్ పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి మనకి 3 నుంచి 3.5 బడ్జెట్లో ఉంటుంది, పెట్రోల్ 2010 మోడల్. ఇది వచ్చేసి గ్రాండ్ I10 పెట్రోల్ వెహికల్ 2016 మోడల్. ఇది మనకి అరౌండ్ 5 నుంచి 5.5 బడ్జెట్లో ఉంటుంది. ఈ కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ తిరిగింది, 14,000 kilometers తిరిగింది. కలర్ కూడా మంచి కలర్ అండి, ఇది ఒక ఎక్కువ చాయిస్ కలర్. టాటా టియాగో 2017 మోడల్, ఓన్లీ 28,000 తిరిగింది. ఇది వచ్చేసి మనకి 570 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అరౌండ్ 5 నుంచి 5.5 బడ్జెట్లో వస్తుంది. వెహికల్ కూడా డీజిల్ వెహికల్ XZ. ఇది అంటే లైక్ ఇది న్యూ కార్ ప్రైస్ వచ్చి 7 lakhs ఉందండి. మనకి 5 నుంచి 5.5 బడ్జెట్లో వస్తుంది. ఓన్లీ 28,000 kilometers తిరిగింది, డీజిల్ వెహికల్. ఫైనాన్స్ ఎంత పడుతుంది సార్ ఇది? ఫైనాన్స్ వచ్చేసి మనకి ప్రొఫైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కస్టమర్ ప్రొఫైల్ మంచిగా ఉందనుకోండి మనకి 80% వరకు ఫైనాన్స్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి 2011 మోడల్ పెట్రోల్ వెహికల్ A స్టార్. ఇది సో ఇది మనకి అరౌండ్ 2 నుంచి 2.5 బడ్జెట్లో ఉంటుంది. వెహికల్ కూడా చూడొచ్చు, మీకు వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 2011. ఇది వచ్చేసి 2015 మోడల్ డీజిల్ వెహికల్ ZDI.
ఇది మనకు వచ్చేసి అరౌండ్ 4 నుంచి 4.5 బడ్జెట్లో ఉంది. ఓన్లీ 38,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వెహికల్, దీంట్లో మీకు ఎయిర్ బ్యాగ్, ABS కూడా వస్తుంది. మారుతి వెహికల్లో డీజిల్ వెహికల్స్ అయిపోయినాయి. సెలీరియో కూడా మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్. ఇట్స్ బెస్ట్ వెహికల్ అనమాట. మనకి 18 to 20 ఇస్తుంది. 2012 మోడల్, మనకి అరౌండ్ 3 lakhs బడ్జెట్లో ఉంటుంది. పెట్రోల్ వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. వైట్ కలర్ చూడొచ్చు. ఇది హుండై జాజ్ 2016 మోడల్. ఇది పెట్రోల్ వెహికల్, అరౌండ్ 5 lakhs బడ్జెట్లో వస్తుంది. వెహికల్ కూడా చూడొచ్చు, గ్రే కలర్ అండ్ కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ తిరిగింది. ఇది 32,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 5 lakhs బడ్జెట్లో వచ్చేస్తుంది. అది వచ్చేసి ఆటోమేటిక్ ఆటో ట్రాన్స్మిషన్, ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది కూడా మనకి లైక్ 2016 మోడలే. ఇది కూడా తక్కువ తిరిగింది, 36,000 కిలోమీటర్స్ తిరిగింది. బట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి అరౌండ్ 6 నుంచి 6.5 బడ్జెట్లో వస్తుంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి మారుతి ఎర్టిగా, ఇది కూడా డీజిల్ వెహికల్. మనకి 2012 మోడల్, మనకి అరౌండ్ 550 బడ్జెట్లో వస్తుంది. వెహికల్ కూడా డీజిల్ వెహికల్ చూడొచ్చు. కలర్ కూడా ఎక్సలెంట్ కలర్, ఇది బ్లూ కలర్. ఇది వచ్చేసి మనకి 80,000 చేంజ్ జరిగిందండి. ఇది వచ్చేసి Volkswagen Vento. ఇది వచ్చి 2014 మోడల్ డీజిల్ వెహికల్. మనకి 6 lakhs చెప్తున్నారు, బట్ సార్ నెగోషియబుల్ ప్రైస్, నెగోషియేట్ చేయొచ్చు. ఇది కూడా వెంటో మైట్ బి పెట్రోల్ వెహికల్. ఇందాకనే వచ్చింది. ఇది మనకి 2010 మోడల్ అనుకుంటాను, 10 or 12 ఉంటుంది. ఇందాకనే వచ్చింది. ఇది వచ్చి 2014 మోడల్ వెంటో, 6 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది వచ్చేసి హోండా సిటీ 2007 మోడల్. 2007 మోడల్. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 2.5 నుంచి 3 lakhs బడ్జెట్లో ఉంటుంది. వెహికల్ కూడా వైట్ కలర్, ఎక్సలెంట్ ఉంది. ఇది కూడా హోండా సిటీ ఇందాకనే వచ్చిందండి. ఇది కూడా మైట్ బి 2007 or 6 మోడల్ ఉంటుంది. మనకి అరౌండ్ 2.5 బడ్జెట్లో ఉంటుంది. ఇది వచ్చేసి 2016 డీజిల్ వెహికల్. ఇది మనకి అరౌండ్ 6 lakhs బడ్జెట్లో వస్తుంది, 6.5 బడ్జెట్లో. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు. అనేది 2008 మోడల్. 8 మోడల్. ఇది వచ్చి హోండా సిటీ 326 ఉంది, నెగోషియబుల్ ప్రైస్. ఈ 2006 మోడల్ అరౌండ్ 2.5 బడ్జెట్లో ఉంటుంది. ఇందాకనే వచ్చింది. ఇది కూడా ఇది వచ్చేసి ఇది కూడా ఇందాకనే వచ్చింది, ఇంకా చెక్ చేయలేదు. సియాజ్, ఇది డీజిల్ వెహికల్ 2016, మైట్ బి 6 to 7 lakhs బడ్జెట్లో ఉంటుంది. ఈకోస్పోర్ట్ టాప్ ఎండ్ మోడల్ అండి, అంటే లైక్ టైటన్ 2015 డీజిల్ వెహికల్. 59,000 కిలోమీటర్స్ తిరిగింది. 7 lakh ఉంది, నెగోషియబుల్ ప్రైస్. ఇది నెగోషియేట్ చేసుకోవచ్చు. వెహికల్ కూడా టాప్ అండ్ మోడల్ విత్ 6 air bags ఉంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన దగ్గర ఉన్న కార్లు చాలా రకాలు చూసాం. ఫైనాన్స్ మన దగ్గర, సేల్స్, అలాగే పర్చేసింగ్, బయింగ్ అన్నీ ఉన్నాయి కదా. ఏ ఫైనాన్స్ ఉంటుంది మన దగ్గర? అన్ని బ్యాంక్స్ టైప్ ఉంటుంది, లైక్ HDFC, కోటాక్, మహీంద్రా, ICICI, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటాక్, ఇట్లా ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బ్యాంక్స్తో టైప్ ఉంది. అది కాకుండా మనకు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉంటాయి, అంటే లైక్ నాన్ ఆథరైజ్డ్ బ్యాంక్స్ అంటారు దాన్ని. అది వచ్చేసి మనకి నానేజ్, విక్రమ్, విమల్ అని ఉంటుంది. సో అకార్డింగ్ టు ది కస్టమర్ ప్రొఫైల్ బట్టి మనము బండి బట్టి ఫైనాన్స్ అనేది చేపిస్తాం. సో ఇక్కడ ఉన్న వెహికల్స్కి 99% అన్ని వెహికల్స్కి ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఫైనాన్స్ గురించి మనకు తెలియకపోవచ్చు. ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటారు కానీ ఫైనాన్స్ గురించి తెలియదు. ఓకే. అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తాం? సో మన దగ్గరకు వచ్చారనుకోండి, వెహికల్ ప్రతి కస్టమర్కి ప్రతి ప్రొఫైల్కి 100% ఫైనాన్స్ అయితే వస్తుందండి. ఎందుకంటే మన దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంది. దే విల్ సీ ఓన్లీ, అంటే లైక్ ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్ ఏంటంటే ఓన్లీ ఏంటంటే ఓనర్స్ గ్యారంటర్ ఉన్నా, లేకపోతే లైక్ ఈ ప్రొఫైల్ ఎలా ఉన్నా కానీ వాళ్ళు ఫైనాన్స్ మాత్రం వెహికల్ పైన ఫైనాన్స్ ఈజీగా ప్రొవైడ్ చేస్తారు. సో ప్రతి వెహికల్కి 99% ఫైనాన్స్ వస్తుంది. మనకి ఏ వెహికల్ నుంచి ఏ వెహికల్ వరకు దొరుకుతుంది? ఇక్కడ మనకి నానో దగ్గర నుంచి BMW వరకు వెహికల్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయండి. ఎక్కడ సార్ మన అడ్రస్ ఎక్కడ? ఇది వచ్చేసి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ ఆపోజిట్లో. నా నెంబర్ వచ్చేసి 9391422269. నా పేరు శ్రీనివాస్ అండి. ఎనీ టైం కాల్ చేయొచ్చు.